గురించి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అది మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి నాకు చెప్పండి. కనిపిస్తుందన్నా? కనిపిస్తుంది. ఓకే. ఇది మన పిక్సెల్ ల్యాబ్ ఇంటర్ఫేస్. ఇది మన అందరికీ తెలుసు కదా, లాస్ట్ టైం చాలా మంది ఇమేజ్లు చేసి పంపించారు నాకు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా అంటే ప్రభు కోసం మనం ఏ పని చేసినా ముందు ప్రేయర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయాలి. మనం ఆల్రెడీ ప్రేయర్ చేసుకున్నాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం. రేపొద్దున మనం ఏదైనా చిన్న ఇమేజ్ చేసినా, ఏం చేసినా, ఎందుకంటే మనకి దీనికి సంబంధించింది ఏది పూర్తిగా మనకు తెలియదు. ఎందుకంటే ఇందులో మనం ప్రవీణులం కాదు, దీనికి సంబంధించింది కూడా మనకి అంత అవసరం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ప్రభు కోసం దీన్ని వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభు సహాయం మనం కోరుకోవాలి, ఖచ్చితంగా కోరుకోవాలి. సో మనం ఫస్ట్ ఏంటంటే ప్రేయర్ చేసుకుని దీన్ని ప్రారంభించాలి. తర్వాత మనం ఈ ఈ డిజైన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు మనం ఏ సైజులో చేయాలని అనుకుంటున్నాం దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక సైజులు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ చిన్నది స్క్వేర్లా కనిపిస్తుంది కదా ఫస్ట్. ఇప్పుడు నేను చూపించింది ఈ పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత స్క్వేర్ కనిపిస్తుంది కదా. కొంచెం నాకు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియాలి. తర్వాత నేను చెప్పుకుంటున్నా లేదు నాకు తెలియట్లేదు, ఎందుకంటే నేను నా స్క్రీన్ నేను ఓపెన్ చేసుకుని చెప్తాను కాబట్టి ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదు నాకు తెలియట్లేదు. సో నాకు రెస్పాండ్ అవ్వండి. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్న విండో ఉంది కదా, అది 1:1 రేషియో అన్నమాట. అదొక సైజు. తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను సైజులు, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. చూపిస్తాను. ఇది చూడండి, విడ్త్ 1000 ఉంది, హైట్ 1500 ఉంది. ఇది 2:3 రేషియో అన్నమాట. అంటే మన మొబైల్లో చూడండి కనిపిస్తుంది, మన మొబైల్ స్క్రీన్ ఎంత ఉంటుంది అంత కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. అది 1000 × 1500 సైజ్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. లేదు నాకు కొంచెం తగ్గాలనుకుంటే అంటే ఇందులోనే వేరే అంటే ఈ నెంబర్స్ ఏదంటే ఈ 1000 1500 ఏదైతే పెరుగుతూ ఉందో దీని యొక్క సైజు క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది 2:3 ఇది 2:3 కదా. ఈ పిక్సెల్స్ పెరుగుతూ ఉంటాయి 1000 × 1500. ఇది సైజ్ పెద్దది, ఇది సైజ్ చిన్నది కదా, 800 to 1200. సో దీని క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కానీ సైజ్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 12:80 × 720. ఇది సాధారణంగా ఇది ఏంటంటే మన థంబ్నెయిల్స్కి మన యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు దాని రేషియో అన్నమాట. ఇది 1280 × 720. దీన్ని మనం 16:9 అని మనం చెప్తాం అనమాట. దీన్నే మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇలా నిలువుగా అంటే 720 ముందేసుకుని 1280 కనుక మనం హైట్ కింద ఇచ్చుకుంటే 720 విడ్త్ వేసుకుని హైట్ ఏమో 1280 వేసుకుంటే కనుక 9:16 వస్తుంది. అది మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, మన మొబైల్ మొత్తం ఆక్యుపై అవుతుంది అనమాట మనకి. సో నేను చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఫస్ట్ మనం ఒక డిజైన్ చేసుకునేటప్పుడు ఒక సైజు మనం అనుకోవాలి, ఏ సైజులో మనం చేయాలి అనేది మన మైండ్లోకి రావాలి. ఒకవేళ మొబైల్లో అందరికీ కనిపించాలి, పెద్ద మ్యాటర్ ఉంది అనుకుంటే కనుక ఇలా వేసుకోండి, ఇది 720 × 1280. లేదు నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ చేసుకోవాలనుకుంటే కనుక 1280 × 720 అంటే 16:9 అంటే దానికి రివర్స్ అన్నమాట. లేదు ఇంకా నేను సింపుల్గానే చేసుకుంటే నాకు అంత అవసరం లేదనుకుంటే కనుక 1:1 అంటే మనం ఇందాక చూసాం కదా మన పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే ఉందో ఇది 1:1 రేషియో. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి పైన. అక్కడ మన ఇమేజ్ సైజ్ చూస్తే కనుక మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆస్పెక్ట్ రేషియో 1:1 అని ఉంది, దానికి విడ్త్ ఎంత ఉంది 1280, హైట్ 1280. ఇది దాని సైజ్ అనమాట. అంటే మనం డిఫాల్ట్గా ఇచ్చాడు వాడు. లేదు ఇందాక మనం ఒకసారి చెక్ చేద్దాం, ఇందాక నేను చెప్పినవి
మనకి 1280 ఇంటూ 720 వేసాం అనుకోండి, ఎలా వస్తుందో ఒకసారి చూద్దామే. ఇదేంటి మన యూట్యూబ్ థంబ్నెయిల్స్కి, లేదంటే మన మొబైల్లో కూడా ఇలా చేసుకోవచ్చు. చేసుకుని దాన్ని ఏం చేయాలంటే, ఇమేజ్ మనకి పెద్దగా కనిపించాలంటే కనుక మన మొబైల్ని తిప్పాలన్నమాట. తిప్పితే అది మనకి కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. సో ఇది ఒక సైజు. ఇంకో సైజు 720 ఇంటూ 1280, అంటే దానికి రివర్స్ అన్నమాట. ఇలా వస్తుంది ఈ సైజ్ అయితే మన మొబైల్లో అన్ని మొబైల్స్కి, ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటికి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం, అంటే ఎక్కువ కంటెంట్తో ఇవ్వగలుగుతాం. సో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఇది ఉపయోగపడుతుంది. లేదా నేను చిన్న చిన్న ఇమేజ్లు చేసుకుంటాను, ఎక్కువ చేయలేను అనుకుంటే కనుక, ఇందాక నేను చెప్పాను కదా, 1:1 వేసుకున్నారనుకోండి, సింపుల్గా ఒక వర్స్ సింపుల్గా మొన్న చాలామంది చేసి పంపించారు వర్సెస్ అవన్నీ. సో ఇందులో చేసి పంపించారు. నేను సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను, ఇలా 1:1 రేషియోలో చేసుకోవచ్చు. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఫస్ట్ సైజు అర్థమైందండి. మనం ఓకే, సైజు మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మ్యాటర్ ఇందులో పెట్టాలనుకున్నా ఆ మ్యాటర్ మనం టైప్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను సైజు పెద్దది తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఇది 720 మార్చాలి, అంతే కదా. విడ్త్ 720 ఉండాలి, హైట్ 1280 ఉండాలి. అప్పుడు మనకి సైజు మొబైల్ సైజు వస్తుంది, మనకి ఈజీగా కనబడుతుంది. ఈ సైజు తీసుకోవాలనుకుంటున్నాను శాంపుల్కి. అంటే నేను ఒకటి ఇమేజ్ డిజైన్ చేస్తా, ఆప్షన్స్ అన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇలా వచ్చింది కదా సైజు. దీని తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ టెక్స్ట్. మనం ఏదైతే టెక్స్ట్ అనుకుంటున్నామో దాన్ని మనం ఇందులో టైప్ చేసుకోవాలి. నేను ఏం చేశానంటే కొంత టెక్స్ట్ నేను కాపీ చేసుకున్నాను, టైప్ చేయడానికి అవ్వదని, టైం వేస్ట్ అవుతుందని. సమ్ టెక్స్ట్, ఇది నేను చదవలేదు, టెక్స్ట్ జస్ట్ శాంపుల్ కోసం తీసుకున్నాను, కాపీ పేస్ట్ చేద్దామని. ఇందులో ఏముందో తెలియదు నాకు. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, మనకి ఇలా ఓపెన్ అవ్వగానే న్యూ టెక్స్ట్ అనే వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇంకో ప్రాసెస్ ఉంది, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఉంది కదా, ఫస్ట్ స్టైల్ ఉంది, తర్వాత ఎడిట్ ఉంది కదా. ఎడిట్లోకి వెళ్ళినా సరే మనకి అది ఓపెన్ అవుతుంది. అంత దాకా అవసరం లేదంటే దీనే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ ఫ్రంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, టెక్స్ట్ నేను రెడీ చేసుకున్నాను. టెక్స్ట్ రెడీ చేసుకుని నేను ఏం చేశానంటే ఓకే చేశాను. ఇలా వచ్చింది కదా. నేను ఏం చేయాలంటే, ఇంత పెద్దది ఉంది కదా, మనకు చిన్నది కావాలి, సైజ్ అని ఉంటుంది ఇక్కడ. ఆ సైజుగా మనం తగ్గించుకుంటే మొత్తం మారుతుంది అన్నమాట. ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను అనేది మీరు స్క్రీన్ మీద మీరు చూడాలి. మీరు చూడకపోతే అసలు మీకు అర్థం కాదు. ఓకే, కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. నేను ఏం చేశాను, టెక్స్ట్ తీసుకొచ్చి కాపీ చేశాను, లేదంటే మనం టైప్ చేసుకుంటాం అప్పటికి ఏది కావాలి అది. దీన్ని మనం డైరెక్ట్గా టెక్స్ట్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలంటే జస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనం ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మార్చుకోవచ్చు. సపోజ్ నేను ఏంటంటే ఈ దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది ఏంటంటే, నాకు హెడ్డింగ్ కావాలి, దాన్ని ఏం చేస్తానంటే సెపరేట్ టెక్స్ట్ కావాలి నాకు. ఇందులో అయితే నేను మార్చుకోలేను కాబట్టి అన్నిని, నాకు పెద్ద సైజు కావాలి. దేవుని చిత్తం అనేది నాకు హెడ్డింగ్ కావాలి కాబట్టి దాన్ని ఏం చేస్తానంటే కట్ చేసి ఈ ఈ టెక్స్ట్ ఉంది కదా, కింద టెక్స్ట్, దాన్ని పైకి తీసుకెళ్ళాను. అంటే ఈ టెక్స్ట్ వేరే అయిపోయింది. ఇప్పుడు నాకు హెడ్డింగ్ కావాలి కదా, అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ న్యూ టెక్స్ట్లోకి వెళ్ళాలి. పైన సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తాను, అక్కడ టెక్స్ట్ అని వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేస్తాను. ఇందాక నేను
తీసుకున్నాను కదా, ఆ టెస్ట్ని కాపీ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే నాకు ఇది హెడ్డింగ్ కావాలి, అందుకని సెపరేట్గా తీసుకున్నాను, దాన్ని వేరే డిజైన్ చేద్దామని. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పినట్టుగా ఈ టెక్స్ట్ వేరే టెక్స్ట్ కావాలనుకో, ఇక్కడ కింద డౌన్లో చూడండి టెక్స్ట్ ఉంది కదా, ప్లస్ సింబల్ టెక్స్ట్, ఇలా కూడా చేసుకోవచ్చు మనం. నీకు ఇది అవసరం లేదు, దాన్ని డిలీట్ చేయాలి. ఎలాగా అంటే పైన ఆప్షన్స్లోనే డిలీట్ అనే ఒక సింబల్ అని చూడండి, ప్లస్ కింద కనిపిస్తుంది కదా, ఆ డిలీట్ క్లిక్ చేస్తే ఆ న్యూ టెక్స్ట్ అనేది వెళ్ళిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 లేయర్స్ ఉన్నాయి, ఇదొక లేయరు, ఇదొక లేయరు. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయండి అంటే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్క్వేర్లా ఉన్నాయి కదా, రైట్ సైడ్ 3 డాట్స్ కింద కనబడుతుంది కదా, 3 డాట్స్ కింద పైన పై బార్లో 3 డాట్స్ కింద ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం ఏం చేసాం ఇప్పుడు దాకా అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా? దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా, అదొక లేయరు. దేవుని చిత్తం తెలుసుకోవడం కింద మ్యాటర్ అంతా అదొక లేయరు. అర్థమైంది కదా? అది పోవాలంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే పోతుంది. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే కనుక నాకు వెంటనే చెప్పండి, అంటే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత చేయాలంటే మళ్ళీ గుర్తుండదో తెలియదు కదా, వెంటనే నన్ను అడగండి, నేను చెప్తాను. ఒకవేళ ఈ ఆప్షన్ నాకు తెలియట్లేదు, ఇది ఎలా చేశారంటే కనుక వెంటనే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా, అది హెడ్డింగ్ కావాలని చెప్పాను కదా ఇందాక, అది హెడ్డింగ్ కావాలి. తర్వాత కిందదేమో దాని సపోర్టెడ్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చెప్పండి. అదే మనం చేసినంత ఎక్కడ ఆప్షన్ దొరుకుతుంది అన్నా, ఏంటన్నా? ఒకసారి అదే మనం చేసింది మళ్ళీ ఎక్కడ చూపిస్తామన్నారు కదా, ఎక్కడ చెప్పండి. నాకు సరిగా అర్థం కాలేదన్నా. మీరు మనం చేసింది మనం చేసింది ఇప్పటి వరకు చేసింది మళ్ళీ చూపిస్తుంది కదన్నారు, ఎక్కడ ఆప్షన్ అండి? లెఫ్ట్ సైడ్ అన్నారు, ఎక్కడ చూపించింది? ఓకే ఓకే, అదా. ఇప్పుడు పైన 3 డాట్స్ ఉన్నాయి కదన్నా, పైన టాప్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి, దాని కింద స్క్వేర్ సింబల్ ఉంది కదా, స్క్వేర్ లాగా ఏమంటారు దాన్ని, రాంబాస్ ఏదో అంటారు కదా, అలా ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసిన వచ్చిందా? అది అంటే మనం ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు పైది కావాలి, అందుకోండి పై సెలెక్ట్ అయిందా, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకంటే మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ మనం ప్రతి యాక్టివిటీ కూడా ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట దీంట్లో, ఈ లెఫ్ట్ సైడ్. తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కలర్ మార్చాలనుకుంటున్నాను నేను, అంటే మొత్తం అటు ఇటు కొంచెం బాగాలేదు కదా, నాకు నచ్చలేదు, మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చాలండి అంటే కనుక, ఇప్పుడు చూడండి కింద 3 రింగ్స్ కలిపి ఉంది, అదొకటి. తర్వాత ఏ సింబల్ ఒకటి ఉంది, తర్వాత సర్కిల్ లాగా ఒకటి ఉంది, తర్వాత స్క్వేర్ లాగా ఒకటి ఉంది, తర్వాత ఏదో స్టార్ ఏదో ఏదో ఉన్నట్టు ఉంది కదా, మీకు కనబడింది కదా చివరి బార్ కిందది, లాస్ట్లో డౌన్లో ఉన్నది కదా బార్ ఒకటి, కనిపించిందా? కనిపించింది. అందులో థర్డ్ ఆప్షన్ థర్డ్ అంటే 1 2 3 4 4th ఆప్షన్ ఉంది కదా, 4th ఆప్షన్ నేను క్లిక్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది కదా, నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నాను? కనిపిస్తుంది బ్రదర్. నేను దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇవన్నీ ఆప్షన్స్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి. మన టెక్స్ట్ ఉంది మన దగ్గర, మ్యాటర్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే డిజైన్ చేయాలనుకుంటున్నాను, బ్యాక్ సైడ్ అంతా డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అంటే, ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, దాని మీద క్లిక్ చేశాను. మీకు అర్థమైంది కదా, పక్కన కలర్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో కలర్స్, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు కలర్ అనే పైన ఒక ఆప్షన్ ఉంది, కింద గ్రేడియంట్ అని ఒక ఆప్షన్ ఉంది. కలర్ అంటే ఫిక్స్డ్ కలర్ వస్తుంది అన్నమాట, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ఫస్ట్లో ఏదో ఉంది కదా గ్రీన్ క్లిక్ చేశాను, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ అయిపోయింది కదా, డార్క్ గ్రీన్ అయింది, అవునా? ఇప్పుడు నాకు ఇది బాగాలేదు అనుకోండి, కింద గ్రేడియంట్ ఉంది కదా,
దాని మీద క్లిక్ చేసినప్పుడు మిక్సింగ్ కలర్లు వస్తాయి. మిక్సింగ్ అంటే ఒకటో లేదా రెండు సారీ 2 లేదా 3 కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇది తీసుకోండి. ఇప్పుడు ఏమైంది, సగం నుంచి కిందకి డార్క్ ఉంది, సగం నుంచి పైకి లైట్ కలర్ ఉంది. అర్థమైంది కదా. సగం ఏమో డార్క్ ఉంది, పైనేమో లైట్ కలర్ ఉంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ కలర్స్ బబుల్స్ ఉన్నాయి కదా, దాని పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి అది ఏ కలర్లో ఉంది ఏంటది మనకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పైన అంతనేమో బాగా లైట్ కలర్ ఉంది, ఈ కింద అంతనేమో డార్క్ ఉంది. ఎలా వచ్చింది అది అంటే కనుక కింద ఒక బార్ ఉంది చూసారా, నేను కదుపుతాను చూడండి జాగ్రత్తగా. ఈ బార్ ఉంది కదా, ఇది డార్క్, ఇదేమో లైట్ కలర్. అర్థమైంది కదా. ఇదేమో డార్క్, ఇదేమో లైట్ కలర్. నాకు ఈ కలర్ నచ్చలేదు, వేరే కలర్ మార్చాం అనుకుంటున్నాను. ఇది ఈ డార్క్ కలర్లో కలర్ మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే దాని కింద చూడండి, క్లిక్ చేస్తున్నాను చూడండి, దాని మీద క్లిక్ చేసాను అనుకో, ఒక కలర్ ప్యానల్ ఒకటి వస్తుంది. కలర్ ప్యానల్ నాకు ఏం కావాలంటే రెడ్ కలర్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే రెడ్ దగ్గర టచ్ చేస్తాను. రెడ్ దగ్గర టచ్ చేశాను. ఇప్పుడు నాకు ఈ రెడ్ కలర్ ఇంకా మార్చుకోవాలి, నేను ఇంకా వేరియేషన్స్ కావాలంటే కింద 3 బార్స్ ఉన్నాయి కదా, కింద 3 బార్స్, అవి మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ టచ్ చేసుకోవచ్చు, నువ్వు ఎక్కడైనా టచ్ చేసుకోవచ్చు, కలర్లు మారుతాయి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వస్తుంది. ఉదాహరణకి నాకు రెడ్లో బాగా డార్క్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ మధ్యలో ఉంది కదా, ఇది ఇలా వస్తేనేమో చూడండి పైన టచ్ చేస్తాను చూడండి, ఇక్కడ మనకి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ పైన చూపిస్తుంది, టాప్ కార్నర్లోని రౌండ్ దాంట్లో చూపిస్తుంది మనం ఏదైతే కలర్ మనకు కావాలనుకుంటున్నామో. చూడండి కనిపిస్తుందా, డార్క్ కనిపిస్తుంది అన్న. అవుతుంది, లైట్ అవుతుంది. సో మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది, మనకి ఏ కలర్ కావాలన్నది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటుంటే పైన మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి నాకు డార్క్ కావాలి, ఇదిగో డార్క్ అయిందా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఓకే చేస్తాం. ఓకే చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది వర్క్. అంటే డార్క్ దగ్గర కదా మనం మార్చాము. ఇప్పుడు లైట్ కలర్ మారుతాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు కలర్లోకి వెళ్తున్నాను. నాకు ఇది వైట్ కావాలి. వైట్ కావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎక్కడన్నా పెట్టుకో వైట్కి. దానికి ఫస్ట్ పై బార్ ఉంది కదా, ఈ మూడు ఉన్నాయి కదా బార్స్, ఇందాక నేను రెండోది మార్చాను. ఇప్పుడు పైది ఉంది కదా, పై బార్ మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ కలర్ అయినా వైట్ అయిపోయింది. అది ఏ కలర్ అయినా వైట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడన్నా పెట్టుకుని ఫస్ట్ది మాత్రం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, బాగా వైట్ వచ్చేస్తుంది. సో వైట్ మార్చాను. ఇందాక డార్క్ది రెడ్ పెట్టాను, ఇక్కడేమో వైట్ పెట్టాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇమేజ్. ఓకే చేస్తే మనకు కనిపిస్తుంది. కనిపించిందన్న. కనిపించింది. ఇప్పుడు నాకు ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది, పైన ఏమో వైట్ ఉంది, కిందేమో డార్క్ ఉంది. ఇలా కాదు, నాకు ఫుల్ కలర్ కావాలి, నాకు టెక్స్ట్ బాగా కనిపించాలి. మనం ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన డిజైన్ ఎలా చేస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, మన కంటెంట్ ఇతరులు చదవగలుగుతున్నారా లేదన్నదే ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నామో బయట వాళ్ళకి అది మాత్రమే, దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. వెనకాల మనం ఎన్ని డిజైన్లు చేసినా అదంతా వేస్ట్. మనకి టెక్స్ట్ బాగా కనబడాలి. బ్యాక్గ్రౌండ్ ఎన్ని డిజైన్లు చేసుకున్నా అదే సెకండ్ ఆప్షన్. టెక్స్ట్ మాత్రం మనం ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మనకు బాగా కనబడాలి. ఎలా చూడగానే చదవగలగాలి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన గలిబిలి లేకుండా స్పష్టంగా మనకు కనబడాలి టెక్స్ట్. అలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు. దానికి 2 ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి, మనం ఒక టెక్స్ట్ని డార్క్ కలర్లో కనుక, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్, మన టెక్స్ట్ని డార్క్ కలర్లో కనుక మనకి కావాలనుకున్నాం అనుకో, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలంటే వైట్ ఉండాలి, అంటే బ్రైట్నెస్ ఉండాలి, బాగా లైట్ కలర్ ఉండాలి. లేదు నాకు టెక్స్ట్ కలర్ లైట్ కలర్ ఉండాలని అనుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉండాలి, అంటే దానికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఈ కలర్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను వేరే కలర్ పెడతాను. అంటే గ్రేడియంట్లోంచి కలర్లోకి వచ్చేస్తాను. చూడండి ఇవన్నీ కలర్స్ అన్నమాట.
సో ఇప్పుడు మనకి కలర్ ఏం కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇంకా డార్క్ కావాలి. నేను చేసిన ప్రతిదీ కూడా చూడండి జాగ్రత్తగా, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏముంది, డార్క్ ఉంది ఉంది కదా. అవును. ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఉంది, లైట్ కలర్. అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్కి ఆపోజిట్ కలర్ ఎంచుకోవాలన్నమాట మన టెక్స్ట్కి. ఒకవేళ టెక్స్ట్ డార్క్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం. టెక్స్ట్ నేను ఏం చేశానంటే బ్లాక్ పెట్టాను. టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో నేను ఏం చేశానంటే నాకు డార్క్ కావాలి, టెక్స్ట్ పెట్టాను. ఇప్పుడు ఏమైంది, దాంట్లో మిక్స్ అయిపోయింది. టెక్స్ట్ ఉంది అక్కడ ఉంది కదా, ఆ టెక్స్ట్ని కలర్ సేమ్ కలర్ పెట్టడం వల్ల ఏమైంది, డార్క్ అయిపోయి కలిసిపోయింది, మిక్స్ అయిపోయింది అందులో. అవును కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైట్ కలర్ పెట్టుకుంటున్నాను. వచ్చిందా, కలర్ కనబడుతుంది కదా టెక్స్ట్. ఇప్పుడు ఇంకా వైట్ పెట్టాను అనుకోండి, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు డార్క్ ఉన్నదనుకోండి, బ్యాక్గ్రౌండ్ మీరు డార్క్ సెట్ చేయాలనుకుంటున్నారనుకో, బయట టెక్స్ట్ లైట్ కలర్ ఉండాలి. లైట్ కలర్ అంటే ఎలాగా మనకు తెలుస్తుంది ఏంటంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగో ఏదైనా చూడండి, డార్క్ అనుకోండి, ఈ ఈ మధ్యలో ఉంది కదా, ఇది కదుపుతున్నాను చూడండి. ఇది కనుక లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, డార్క్ అయిపోతుంది ఏదైనా. ఇది ఇక్కడే ఉంచేసి ఈ పైదం చూడండి, జస్ట్ ఇది మార్చుకుంటాం అంతే లైట్ కలర్. ఈ కింద రెండు మార్చం, ఇది మార్చం. ఈ పైన ఫస్ట్ ఏదైతే ఉందో బార్, దాన్ని జస్ట్ అటు ఇటు టచ్ చేస్తే మనకి లైట్ కలర్లో ఉంటుంది. ఇదంతా లైట్ కలరే. చూడండి, కనిపించిందా? అర్థమవుతుంది కదండి నేను చెప్పేది మీకు? అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి హైలైట్ అనమాట. మనం ఫోటోషాప్ కానీ లేదంటే ఇలాంటి పిక్సెల్ ల్యాబ్స్ కానీ ఏదైనా కాన్వా కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇంకా మన టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ కలర్ వైట్ ఉంటే, లైట్ కలర్ ఉంటే అదేమో డార్క్ ఉండాలి, డార్క్ ఉంటే ఇది వైట్ ఉండాలి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే వైట్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అనేది నాకు ఫాంట్ మారాలి. నాకు ఈ టెక్స్ట్ బాలే. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద టచ్ చేసి, జస్ట్లో టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. అది సెలెక్ట్ అయిపోయింది. టచ్ చేసిన తర్వాత నాకు ఫాంట్ కావాలి. ఎక్కడ ఉంది చూడండి, స్టైల్స్, ఎడిట్, డిలీట్, కాపీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కొంచెం అలా స్క్రోల్ చేస్తాను లెఫ్ట్కి. స్క్రోల్ చేస్తే ఏబీ ఫాంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. మీకు నేను లాస్ట్ టైము ఫాంట్స్ ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాంట్లో కూడా మీకు చెప్పాను. చాలామంది నాకు ఫాంట్ మార్చి కూడా నాకు పంపించారు. సో ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్తాను. మై ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏవైతే ఫాంట్స్ నా దగ్గర ఉన్నాయో అవన్నీ నాకు ఇలా ఓపెన్ అవుతాయి. మొత్తం ఓపెన్ అవుతున్నాయి కదా, మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ మంచి ఫాంట్ కావాలి. టెక్స్ట్కి చూస్తున్నాను. ఇదిగో ఒకటి పెట్టాను, ఇది బాలు తమ్ముడు ఏదో ఉంది, అది పెట్టాను. అంటే టైటిల్ కోసం జస్ట్ దాన్ని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. మీకు ఇలా తగ్గించుకోవడం ఇబ్బంది అయిపోతుంది అంటే కనుక జస్ట్ దీని మీద టచ్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో జస్ట్ అలా స్క్రోల్ చేస్తే మీకు సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సైజ్ ఆప్షన్లో అది ఎప్పుడు ఎంత సైజులో ఉందంటే 44లో ఉంది. అది మీరు ప్లస్ చేశారనుకో ఇంకా పెరుగుద్ది. చూడండి, లేదంటే ఇంకా తగ్గుద్ది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. నేను 45 ఉంచాను. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ పెట్టాను, దేవుని చిత్తం తెలుసుకోవడం వల్ల. ఇప్పుడు టెక్స్ట్ కూడా మార్చాలనుకుంటున్నాను. టెక్స్ట్ కూడా నాకు వేరే ఫాంట్ కావాలి, ఇది బాగాలేదు, డిఫాల్ట్గా ఉన్నది కాబట్టి ఇది బాగాలేదు, మార్చాలనుకుంటున్నాను.
చూడండి మై ఫాంట్స్లోకి వెళ్ళాను, నాకు నచ్చిన ఫాంట్. చూడండి ఒక ఫాంట్ పెట్టాను చూడండి, కనిపిస్తుంది కదా, ఫాంట్ మార్చాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఒకే కలర్లో ఉంది, ఈ ఫాంట్ కింద ఉన్న టెక్స్ట్ ఏదైతే మనం మ్యాటర్ ఉందో అది ఒకే కలర్లో ఉంది. రెండో కలర్లో ఉంటే బాగోదు కదా. సో నేను ఏం చేస్తానంటే లైట్ కలర్లోనే వేరే కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు హెడ్డింగ్ మారుస్తున్నాను చూడండి, దానికి లైట్ కలర్లో ఏదైనా పెట్టుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ ఎల్లో పెట్టాను. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా నీట్గా, పైన హెడ్డింగ్ ఉంది, కిందేమో మ్యాటర్ ఉంది. కరెక్ట్ చదవడానికి బాగానే ఉందా, మీకు కనిపిస్తుందా మ్యాటర్? కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్స్ కొంచెం బాగా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో వాడుకలో ఆ లైన్కి కింద లైన్ ఉన్న వివిధ ఆధ్యాత్మిక పద్ధతులు అనే లైన్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, అంటే ఖాళీ ఎక్కువ ఉంది కదా. లైన్కి ఖాళీ ఉందా, ఆ, కొంచెం బాగా ఖాళీగా ఉన్నట్టు దాన్ని కొంచెం దగ్గర చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎడిట్, డిలీట్, కాపీ, ఫ్రంట్, ఇవి ఉన్నాయి కదా. కొంచెం స్క్రోల్ చేసుకుంటే చూడండి కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ లైన్ స్పేసింగ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఎలైన్ ఉంది, స్పేసింగ్ ఉంది, లైన్ స్పేసింగ్ ఉంది. లైన్ స్పేసింగ్ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. లైన్ స్పేసింగ్ 0లో ఉంది ప్రజెంట్, ఇది మైనస్ ప్లస్ ఉంది. మనం మైనస్ చేసుకున్నాం అనుకోండి ఆ స్పేస్ తగ్గుతుంది. చూడండి తగ్గుతుందా, ఆ, చూడండి ఇప్పుడు బాగుందా, ఇందాక మీద ఇప్పుడు బాగుంది కదా. కనిపిస్తుంది కదా చూడండి. కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఓకే, ఇది లైన్ స్పేసింగ్ అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి, ఇక్కడ ఎలైన్ అనే ఆప్షన్ ఉంది కదా. ఎలైన్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఎలైన్ చూడండి, ఎలైన్లో 3 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది డేటా మొత్తం చూడండి, అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఒక లైన్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇటు సైడ్ వాడుకలో అక్కడ స్పేస్ ఉందా, ఎక్కువ చర్చించాల్సింది, తర్వాత స్పేస్ ఉందా, తర్వాత అడగటం దగ్గర స్పేస్ ఉందా. ఇటు సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ దేవుని తర్వాత ఉన్న ఆ లైన్ అంతా ఒకే లైన్ మీదకి వస్తే మొత్తం అంతా అర్థమైంది కదా డిఫరెన్స్ దానికి. అర్థమైందండి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాం అనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. లేదు నాకు ఇలా కాదు, నాకు అడ్జస్ట్ అవ్వాలి, మధ్యలోనే కరెక్ట్గా కనబడాలంటే కనుక చూడండి మధ్యలో పెట్టాం అనుకోండి, అది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఏ లైన్లో ఎంత మ్యాటర్ ఉండాలన్నది అది అడ్జస్ట్ చేసుకుంటుంది. నేను అదే పెట్టాను ప్రజెంట్. చూడండి ఓకే, ఇప్పుడు ఇది మన కావాల్సిన ఇమేజ్ అనుకో. దీనికి ఇంకా మనం ఏదైనా యాడ్ చేయొచ్చా అంటే నీట్గా కనబడడానికి ఒక స్ట్రక్చర్ లాగా ఏదైనా కనబడాలంటే కనుక దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇదంతా ఎలా అంటే మనం ఆలోచించి ఆ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఈ డిజైన్ అనేది. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఏ ఆప్షన్ ఉందా కింద, ఏ ఆప్షన్ తర్వాత రాంబస్లో ఉంది కదా ఒక సింబల్, అది క్లిక్ చేశాను కదా, కనిపిస్తుందండి మీకు. కనిపిస్తుంది. అది ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపించాయి, అందులో 1 2 3 4 షేప్స్ చూడండి, 4 ఆప్షన్స్ షేప్స్. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒకటి స్క్వేర్ ఒకటి కనిపించింది. మనకి అందులో ఇంకా ఏ ఆప్షన్ ఎలాంటి షేప్స్ ఉన్నాయో మనకు కనబడాలంటే కింద ఆ షేప్స్ మీద ఒక క్లిక్ చేస్తే మనకు కనిపిస్తాయి. చూడండి కనిపిస్తున్నాయా,
స్క్వేరు చూడండి, తర్వాత రౌండ్ ఉంది, తర్వాత హాఫ్ ఉంది, తర్వాత యారో మార్క్ ఉంది, అలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో వీటిని మనం యూజ్ చేసుకుని ఏదైనా డిజైన్ మనం ఫామ్ చేయొచ్చు. అంటే కొంచెం లుక్ కనిపించేలాగా, మన ఇమేజ్ కొంచెం నీట్గా కనిపించేలాగా చేయొచ్చు. ఉదాహరణకి చిన్నది చేస్తాను చూడండి. ఇప్పుడు అన్న ఇది ఒకసారి రిపీట్ ఇందాక చేయండి ఫస్ట్ అండి. ఒకసారి చెప్పండి. ఇది ఒకటే అన్న, ఇది ఒకటే. ఇప్పుడు ఎలా ఉంది కదా. మనకి ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మనకి లేయర్స్, మనం ఏదైతే వర్క్ చేసామో ఆ లేయర్స్ అనేవి కనిపిస్తాయని, అవి మనం లాక్ వేసేసుకోవచ్చు. అంటే అస్తమానం ఇప్పుడు ఆల్రెడీ నేను కలర్ మార్చాను, తర్వాత దీన్ని సెట్ చేశాను కథలు, ఇది అటు ఇటు వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే, ముందు చేసింది పాడవకుండా ఉండాలంటే లాక్ వేసుకోవచ్చు దీనికి. చూడండి, ఇక్కడ పైన లాక్ సింబల్ కనిపిస్తుందా, లాక్ సింబల్ వేసాను. దానివల్ల అప్పుడు దీన్ని టచ్ చేసినా ఏమవ్వదు, మనం ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇందాక బ్రదర్ అడిగారు కదా షేప్స్ కోసం. ఇప్పుడు 4th ఆప్షన్ షేప్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా స్క్వేర్ ఒకటి కనిపించింది కదా, దాని కింద ఇంకో స్క్వేర్ కనిపించింది చూడండి, కలర్ ఉండి. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది అనమాట. చూడండి, మనకి ఏది కావాలో అది ఓపెన్ అవుతుంది. చూడండి, జస్ట్ మనం క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట. వస్తున్నాయి కదా సింబల్స్. సపోజ్ ఇదే తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది స్క్వేర్ ఉంది కదా, నాకు ఎడ్జ్లు పోవాలి. ఎడ్జ్లు స్క్వేర్లా కాకుండా కొంచెం స్మార్ట్గా కనిపించాలనుకోండి, కింద రేడియస్ అని ఉంది కదా, దాని మీద మనం నెమ్మదిగా ప్లస్ చేసాం అనుకోండి, మారుతుంది. చూడండి, మారిందా. మనకి ఎంత కావాలో అంత. దీన్ని ఏం చేస్తానంటే ఏదో సంథింగ్ చిన్న డిజైన్ చేయడానికి అనుకోండి, ఇష్టం బాగాలేక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దేవుని చిత్తం తెలుసుకోవడానికి టెక్స్ట్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ బార్డర్ ఏదైతే ఉందో వైట్ బార్డర్, దాని మీదకి రప్పించాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ మనం లాక్ వేసాం దానికి, ఆ లాక్ తీయాలి. ఎక్కడ తీయాలి, లేయర్స్ ది ప్లానెట్ అది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి లాక్ వేసింది కదా, అది ఆఫ్ చేసాను. ఇప్పుడు మనకి టచ్ అవుతుంది. దీన్ని ఏం చేయాలి, దాన్ని పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్తే ఏమైంది, ఈ బాక్స్కి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఫ్రంట్కి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, దాని కింద ఆప్షన్ ఉంటుంది చూడండి. ఏ మీద క్లిక్ చేశాను అంటే మన టెక్స్టే కదా మనకు కావాలి. సో ఏ మీద క్లిక్ చేశాను, నెమ్మదిగా లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, టూ ఫ్రంట్ అని చూడండి, 1 2 3 4 ఆప్షన్, టూ ఫ్రంట్ వచ్చిందా. వచ్చింది. ఒకవేళ బ్యాక్ వెళ్ళాలనుకోండి, అదే టెక్స్ట్ నాకు అవసరం లేదు, బ్యాక్ వెళ్ళిపోవాలంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. పక్కనే 2 బ్యాక్ అని ఉంది కదా, సో నాకు ఫ్రంట్ కావాలి కాబట్టి 2 ఫ్రంట్ చేశాను. సో పైకి వచ్చింది. ఇప్పుడు ఇందాక మీకు కూడా చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంటే టెక్స్ట్ లైట్ ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైంది, ఆ బార్డర్ లైట్ కలరే ఉంది, ఈ టెక్స్ట్ లైట్ కలరే ఉంది. కనిపిస్తుందా సరిగా, చూడండి. కనిపిస్తుంది. ఇప్పుడు అది సరిగ్గా కనిపిస్తుందో చూడండి. డిజైన్ మనకి అలా బయటకు పంపించామనుకోండి, అర్థమవుతుందా జనాలకి, అర్థం కదన్న, కొంచెం కర్రగా ఉంది. కనిపించదు. ఎందుకంటే సేమ్ లైట్ కలర్ కదా రెండు, వెనకాల వైట్ బార్డర్, వైట్ కలర్, ఇది ఎల్లో కలర్, రెండు దగ్గరగా ఉన్నాయి కదా, కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కలర్ మార్చుకోవాలి, లేదంటే బార్డర్ కలర్ మార్చుకోవాలి. రెండు ఆపోజిట్ పెట్టుకోవాలి కదా, ఇందాక చెప్పాను కదా. చూడండి, నేను వేరే కలర్ ఇస్తాను చూడండి. నాకు ఆ ఇల్లులోనే కొంచెం డార్క్ కనిపిస్తుంది ఇప్పుడు.
కనిపించింది కదా? ఇందాక మీద ఇప్పుడు బ్రైట్ నీట్గా కనిపిస్తుంది అది. కనిపిస్తుందన్న. సో అలాగా దాన్ని సెట్ చేసుకోవాలి. వేరే కలర్ ఇస్తాను చూడండి, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా? అలా మనకి మన కంటికి క్లియర్గా కనిపించాలి అక్షరాలు. మెయిన్ మనం దాని మీద ఫోకస్ చేయాలి. మన టెక్స్ట్ కనిపించాలి మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, కింద టెక్స్ట్ దానికి ఈ హెడ్డింగ్కి బాగా గ్యాప్ వస్తుంది కదా, నేను పైకి పంపించాలనుకుంటున్నాను టెక్స్ట్ని. అప్పుడు ఏం చేయాలి? ఇందాక లాక్ వేసాను కదా, ఈ పై వాటికి లాక్ వేసేసుకోండి. అవేం కథలో మనకు కావాల్సింది ఏంటి? కిందది కదా, దాన్ని క్లిక్ చేసి లాక్ తీసాను. అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కదా. చూడండి, కదిలింది కదా? ఆ లాక్ వేయడానికి అది ఏం క్లిక్ చేస్తున్నారు బ్రదర్? అది చూడండి, రైట్ సైడ్ మీకు 3 డాట్స్ కింద ఒక సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక బార్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది కదా ఒకటి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. వచ్చిందా? ఓకే ఓకే ఓకేనండి. వచ్చినప్పుడు ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. ఆ, మన లాక్ సింబల్ వేసుకుంటే మనకి చేసిన వర్క్ పోకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ ఓకే పైన సెట్ చేశాను కాబట్టి ఆ రెండాటికి లాక్ వేసాను, కింద దానికి లేదు కాబట్టి లాక్ తీసాను. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ పైకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? పంపిస్తాను. లేదు నాకు ఇంకా నీట్గా కావాలంటే కనుక, అంటే మూవింగ్ ఎలాగనేది, అంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది, నాకు టెక్స్ట్ ఉంది, ఇది ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఎలాగనే పంపించవచ్చు, కానీ కొంచెం కొన్ని ప్లేసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇక్కడికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అంటే పైన హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఒకసారిగా మనం చెయ్యి అంత అంత స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల బాగా పైకి వెళ్ళిపోతుంది. లేదు నాకు కొంచెం తగ్గాలి అంటే కనుక దానికి వేరే ఆప్షన్ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6వది పొజిషన్. పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పైన 9px అని ఉంది కదా, అంటే అంత పిక్సెల్ అది కదలాలని అన్నమాట. 9 సైజ్ అన్నమాట దాన్ని కదలడం. చూడండి, నేను కదుపుతుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్, రైట్, అప్, డౌన్ 4 ఆప్షన్లు ఉన్నాయి కదా. అందులో నేను కిందకి కావాలి నాకు టెక్స్ట్. అప్పుడు ఏం చేయాలంటే డౌన్ కదా చేయాలి. చూడండి, డౌన్ చేస్తాను. అంటే ఒకేసారి మనం కదిపామనుకోండి ఇలాగా పోతుంది. సో మనం కరెక్ట్గా వెళ్ళాలి అంటే కనుక మనం ఇలా మార్చుకోవచ్చు. చూడండి, ఇంకా స్లోగా వెళ్ళాలంటే కనుక మన పైన 9px ఉంది కదా, తగ్గించుకోండి. 7 8 6 5 అలా తగ్గించుకొని మనం ప్రెస్ చేసుకుంటే మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, వెళ్ళింది కదా. సో అది ఇప్పుడు నాకు ఏం కావాలంటే దీనికి ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇప్పుడైతే మనం చేస్తున్న దానికి ఒక ఇమేజ్ బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అంటే చూడండి, దీనికి లాక్ వేసేస్తాను. ఇంక మనకి ఏమవుతుంది? నేను కింద ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన టాప్లోని లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదా, చూడండి, క్లిక్ చేస్తున్నాను. దాంట్లో 1 2 3 4 5 ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఆ గ్యాలరీ మీద క్లిక్ చేసాం అనుకోండి, మన ఫొటోస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది అన్నీ కనిపిస్తాయి. అంటే మన గ్యాలరీలో ఏమున్నది, డేటా ఏంటనేది అంతా కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పిన చూడండి, పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. 5 నేమ్ ఫ్రమ్ గ్యాలరీ అది క్లిక్ చేశాను. అక్కడి నుంచి నాకు ఒక ఇమేజ్ కావాలి, ఏదో ఒక ఇమేజ్. సపోజ్ ఒక ఇమేజ్ తీసుకున్నాను. అప్పుడు మీకు ఇలా ఫ్రంట్లో ఓపెన్ అవుతుంది. నాకు ఏం కావాలంటే ఆ బాబు కూర్చున్నాడు కదా, ఆ బాబు ఫోటో ఒక్కటే కావాలి నాకు, ఇంకేం అవసరం లేదు అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఇవి జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుని క్లిక్ చేసాం అనుకోండి, ఇది వస్తుంది.
ఇప్పుడు ఇది సైజ్ పెద్దది అయిపోయింది కదా, చూడండి. దీన్ని మనం తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటే సైజులోకి వెళ్ళి తగ్గించుకోవచ్చు. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, 2 ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిలేటెడ్ టు టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద కనుక మనం చూడండి విడ్త్ హైట్ కలిపి ఉంది కదా, రెండు ఒకసారి తగ్గుతాయి అన్నమాట. పైన ఎనేబుల్డ్ అని ఆన్లో ఉంది కాబట్టి చూడండి తగ్గిస్తున్నాను, తగ్గుతుంది కదా. చూడండి విడ్త్ హైట్ ఒకేసారి తగ్గుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇంకా చిన్నగా చేయాలి అంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను ఆప్షన్స్. ఇప్పుడు నా జస్ట్ ఇలా టచ్ చేసి లాగితే మనకు సరిపోతుంది. ఒక ఇమేజ్ పెట్టి ఇప్పుడు ఇమేజ్కి బార్డర్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇలా క్లిక్ చేస్తే ఏదో సెలెక్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా, లేదంటే ఇలా నార్మల్గా ఉంటే బాగాలేదు కదా. చూడండి ఒకసారి ఏదో జస్ట్ ఏదో ఇమేజ్ తెచ్చి అక్కడ పెట్టినట్టు ఉంది. అలా కాకుండా దానికి ఒక బార్డర్ పెట్టాం అనుకోండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది. అప్పుడు బార్డర్ ఎలా పెట్టాలి చూడండి, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, చూడండి రెండో ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది. చూడండి కనిపిస్తుంది కదా స్ట్రోక్ ఆప్షన్, ఎరేజర్ పక్కది, కలర్ ఫిల్టర్స్కి ఎరేజర్కి మధ్యలో ఉంది. ఆ స్ట్రోక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అని చేయాలి దాన్ని. చూడండి ఆన్ చేస్తాను, చేశాను. ఇప్పుడు ఏమైంది, బార్డర్ వచ్చిందా? ఒకసారి మళ్ళీ చెప్పనా దాన్ని. స్ట్రోక్ మీద క్లిక్ చేశాను, ఇది ఆఫ్ చేసాం అనుకోండి ఏం ఉండదు, బార్డర్ ఉండదు. లేదు నాకు బార్డర్ కావాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి మన ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే దీన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి బార్డర్స్ కనిపిస్తుంది. నాకు ఈ బార్డర్ బాగా చిన్నగా ఉంది, ఇంకా పెద్దది కావాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తావు, అందులో ఉంది ఆప్షన్ చూడండి, స్ట్రోక్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే స్ట్రోక్ విడ్త్ అని కింద ఆప్షన్ చూడండి, ప్లస్ మైనస్ సింబల్ మధ్య స్ట్రోక్ విడ్త్ 2 అని ఉంది కదా, నేను ప్లస్ చేస్తున్నాను. చూడండి 3 అయింది, 4 అయింది. నాకు ఆ బార్డర్ కలర్ వైట్ ఉంది, మార్చుకోవాలనుకో వేరే వేరే లైట్ కలర్ ఇచ్చుకోండి. చూడండి మారిందా? అలా సెలెక్ట్ చేసుకోవచ్చు బార్డర్. ఓకే బ్రదరు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రదర్, ఇమేజ్ ఎలా పెట్టాలో, ఎందుకంటే నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మిస్ అయిపోయినాడు, కాల్ వచ్చింది. సరే సరే నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు బ్రదర్ మీటింగ్, మీరు 8 కల్లా అయితే బాగుంటుంది. అంటే జాబ్ చేసిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి సరే నేను చెప్తాను, అంతే తప్ప వేరే చెప్తాను మళ్ళీ చెప్తాను. అన్నా వీడియో రికార్డ్ అవుతుందా? అదే బ్రదర్ని చేస్తానండి. అన్న ఇంకోటి ఏంటంటే గూగుల్ మీట్ లో మీరు షేర్ చేశారు కదా స్క్రీన్, మీరు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇటాలిక్ అన్ని మార్చుకుంటా కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, పిక్సెల్ ల్యాబ్ కింద అడుగున స్క్రోల్ చేస్తున్నాం, దాని కనపడకుండా మాకు గూగుల్ మీట్ అది స్ట్రైప్ వచ్చేసింది, కాల్ కట్ చేసుకునేది, వీడియో ఆన్ చేసుకునేది, ఇదంతా అది కనబడనివ్వట్లేదు మాకు. అండ్ ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీరు మీ స్క్రీన్ కనపడదు కదన్నా, అవును కింద మాకు మీరు స్క్రోల్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ మార్చుకుంటాం, ఇవన్నీ మాకు కనబడకుండా గూగుల్ మీట్ బద్ద వచ్చేస్తుంది అది. ఓకే ఓకే, దాన్ని మీరు తీసుకోవడానికి అవ్వట్లేదా? అదే కనిపిస్తుంది, అదే అర్థం వస్తుంది అన్న. అయితే స్క్రీన్ మనం చిన్నది చేసుకుంటే అప్పుడు అవి కనబడవు అన్న మనకి. ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మీరు అన్నట్టు అడ్డం వస్తే బ్రదర్, ఆ స్క్రీన్ మీద మీరు వేలు టచ్ చేసి పైకి కిందకి జరుపుకోవచ్చు. పైకి జరుపుకున్నప్పుడు కింద ఆప్షన్స్ కనిపిస్తాయి, పైన కనపడినప్పుడు కింద జరుపుకుంటే పైన కనిపిస్తాయి.
మీరు సరే అండి, వేలుతోటి సరే. స్క్రోల్ చేస్తే స్క్రోల్ అవుతుంది చూడండి, అది చిన్నది చేసుకోవచ్చు, అవునండి. పెద్దది చేసుకోవచ్చు. అవుతుందా ఇప్పుడు? అవుతుంది, అనిపిస్తుంది. అంటే రికార్డింగ్ లో ఆప్షన్స్ బ్రదర్ రికార్డింగ్ లో ఆ ఇబ్బంది ఏం లేదు కదా, చూసుకోండి రికార్డ్ చేసేవాళ్ళే ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా. అన్ని కనిపిస్తుంది సార్, బాగానే ఉంది. సరే, నేను మళ్ళీ చెప్తాను దాన్ని. ఒకసారి దాన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు దాని మీద సెలెక్ట్ చేసి పైన ప్లస్ సింబల్ కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం చేసిందంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు అది పొరపాటు పోయింది అనుకోండి, ఏదో బై మిస్టేక్ పోయింది, మళ్ళీ వెనక్కి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే కింద చూడండి, ఈ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని కింద పిక్సెల్ ల్యాబ్ అని ఉంది. దాని కింద యారో మార్క్ ఉంది చూడండి, యారో మార్కు ఇదిగో, ఇదిగో వచ్చిందా, అది అండు. ఓకే, నాకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది వెనక్కి వెళ్ళిపోతుంది. మనం అలా చేసాం, మీకు ఐడియా ఉంది కదా అండు, మనం చేసింది ఏదైతే అలా బ్యాక్ వెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి డిలీట్ చేస్తాను, మళ్ళీ మీకు చెప్తాను అది. ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను, 5th ఆప్షన్ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాను. ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ తీసుకున్నాను. సో ఈ ఇమేజ్ నాకు మొత్తం అంతా టెక్స్ట్ గట్రా ఉంది, అదంతా నాకు అవసరం లేదు, ఓన్లీ ఆ ఇమేజ్ వరకునే కావాలి. అప్పుడు ఈ కార్నర్లో ఉన్నాయని తీసుకుంటాను. చూడండి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ మనకు కదిపితే మనకు వస్తుంది. చూడండి, ఏది కలిపినా వస్తుంది. ఇదిగో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అవసరమో అక్కడి దాకా మనం క్రాప్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, ఇప్పుడు కింద రైట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను, వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సైజు మారుస్తాను. మీకు సైజు మార్చడం చెప్పాను, సింపుల్గా ఇలా జస్ట్ మనం ఇలా మార్చుకోవచ్చు, ఇలా జస్ట్ టచ్ చేసి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా కాదు, నాకు కరెక్ట్గా కావాలంటే కనుక ఇక్కడ మీకు చూపించాను ఇందాక, ఇక్కడ విడ్త్ 54 ఉంది, హైట్ 35 ఉంది కదా, ఆ విడ్త్ మీద కనుక మనం జస్ట్ తగ్గించాం అనుకోండి, లెఫ్ట్కి ఫస్ట్ తగ్గుతుంది కదా, చూడండి తగ్గింది. ఇంకా కొంచెం తగ్గించాలి, రిలేటివ్ సైజ్ దాని పేరు, తగ్గిస్తుంది. మైనస్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేశాను. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు నాకు బార్డర్ కావాలి, సింపుల్గా ఇలా ఉంది కదా, నాకు హైలైట్ అవ్వాలి ఫోటో. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది మీకు. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే స్ట్రోక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ స్ట్రోక్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్ ఆఫ్లో ఉంది, దాన్ని ఎనేబుల్ చేస్తే మనకి యాడ్ అవుతుంది, స్ట్రోక్ యాడ్ అవుతుంది. ఆ స్ట్రోక్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలో కలర్ మార్చుకోవచ్చు. చూడండి, వేరే కలర్ పెట్టాను, చూడండి వచ్చిందా. ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం పెంచుకోవచ్చు. ఆ స్ట్రోక్ లైన్ ఉంది కదా, దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, స్ట్రోక్ విడ్త్ 2 ఉంది కదా, దాన్ని ప్లస్ చేశాను అనుకోండి, ఇంకా పెరుగుద్ది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అలా పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది పెట్టాను. ఇది ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. అర్థమైంది కదా ఇక్కడ దాకా. అర్థమైందన్న. ఇందులో ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది, నాకు రెడీ అయిపోయింది. దీన్ని సేవ్ చేయాలి. మనం ఎక్కడ సేవ్ చేస్తామంటే చూడండి, టాప్ కార్నర్లోని ప్లస్ తర్వాత ఒక సింబల్ ఉంది కదా, ప్లస్ తర్వాత రెండో సింబల్, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఉంది, సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్గా సేవ్ చేసుకోవాలి దాన్ని. సంథింగ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పేరు ఇస్తాను, పిక్సెల్ ల్యాబ్ శాంపుల్ 1 అని ఇచ్చాను. సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనకు గుర్తుండడం కోసం. ఓకే, సేవ్ చేసాం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, నెట్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక మైనస్ ఉంది దీంట్లో,
ఓకే చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రాజెక్ట్ సేవ్ చేశాను. ఇంకా ఇమేజ్ బయటికి రాలే. అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది మనకు ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ నేను మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రీఓపెనింగ్ చేసి దాంట్లో ఇంకా మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఏదో థాట్ వచ్చింది, దాన్ని మార్చాలనుకుంటున్నాం. ఆ ఇమేజ్ మార్చడమో, లేదంటే టెక్స్ట్ కలర్ మార్చడమో, లేదా టెక్స్ట్ యాడ్ చేయడమో సంథింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూడాలి. చూడాలన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇది చూడండి, మనకి దీని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, టాప్ కార్నర్లో 3 డాట్స్. అక్కడ లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఎగ్జిట్ అబౌట్ ఓపెన్ పిఎల్పి ఫైల్ అని ఉంది కదా. మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే పిఎల్పి ఫైల్ కింద సేవ్ అవుతుంది అనమాట. ఆ పేరు మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మనకి ఈజీగా మనకు తెలుస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా ప్రాజెక్టులు. అంటే నేను ఎన్ని ప్రాజెక్టులు చేస్తాను అన్ని ప్రాజెక్టులు దాంట్లో ఉంటాయి. మనం ఇందాక పేరు పెట్టాం చూడండి, పిక్సెల్ ల్యాబ్ శాంపుల్ 1 అని పెట్టాం కదా, అది కనిపిస్తుంది కదా. దాని మీద మనం క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసి దీన్ని జస్ట్ స్లైడ్ చేస్తే పోతుంది. చూడండి, ఓపెన్ అయిందా? అంటే మన ప్రాజెక్ట్ ఎక్కడుంది, సేవ్ చేసాం కాబట్టి, సేవ్ ప్రాజెక్ట్ చేసాం కాబట్టి ఓపెన్ పిఎల్పి ఫైల్లోకి వెళ్తే మనం చేసిన ప్రాజెక్టులన్నీ కనిపిస్తాయి. నాకు ఆ ప్రాజెక్ట్ ఎడిట్ చేయాలి. చూడాలి, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇమేజ్ కింద షేర్ అది చేయాలి ఓపెన్ బయటికి. అవ్వలేదన్నా, ఏదన్నా ఆ ఫోటోలోకి వెళ్ళినప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు. మరి ముందు మనం సేవ్ చేయాలి కదా. ఓకే అన్న, ఓకే ఓకే, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ సేవ్ చేయాలి, దానికి ఏదో పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి. నేను అందుకే మీకు చూపించాను కదా ఇందాక సేవ్ చేసి. ఇప్పుడు నాకు ఇది ఇమేజ్ కింద బయటకు రావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇందాక మనం చూసాం కదా ప్లస్ సింబల్ పక్కనే, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది చూడండి. సేవ్ యాజ్ ఇమేజ్ దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇమేజ్ ఫార్మెట్ జేపీజీలోనే ఉంచాలి. తర్వాత క్వాలిటీ ఉంది కదా, అక్కడ కింద డైమెన్షన్స్ కస్టమ్స్ అని చూడండి, దాన్ని కొంచెం రైట్కి వెళ్తే చూడండి యారో సింబల్ చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. కనిపించిందా? ఇక్కడ యారో సింబల్ కిందకి డౌన్ ఉంది కదా, డౌన్ యారో కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. దాంట్లో డిఫాల్ట్ ఉంది, కస్టమ్ ఉంది, లో ఉంది, మీడియం ఉంది, హై ఉంది, వేరే హై ఉంది, ఆల్ట్రా ఉంది. సో ఆల్ట్రాలో పెట్టుకోండి, అంటే మీకు క్వాలిటీ బాగా కనిపిస్తుంది ఇమేజ్. చూడండి, ఆల్ట్రాలో పెడుతున్నాను నేను. సో కింద సేవ్ టు గ్యాలరీ అంటే దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట, గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సేవ్ టు గ్యాలరీ కింద దాన్ని చేశాను. ఇప్పుడు ఇది ఇమేజ్ సేవ్ అయిపోయింది. మనం బయటకు వచ్చేసి గ్యాలరీలోకి వెళ్ళిపోయి చూస్తాం. చూడండి, వచ్చిందా? ఇది మన ఇమేజ్, మనం చేసిన ఇమేజ్ అన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదా. హలో అన్న, చెప్పండి. ఇది ప్రాజెక్ట్ గా చేసుకుంటే మన గ్యాలరీకి వస్తా, లేకుంటే ఈ పిక్సెల్ ల్యాబ్ ని ఉంచుకుంటారా, అలానే ఉంటుందా? మనం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లాగా పిక్సెల్ చేసుకుంటే ల్యాబ్లోనే ఉంటుందన్న, మనకి ఇమేజే బయటకు వస్తుంది. ఆహా, అది ఎప్పటికి అలానే ఉంటుందా? మనం ప్రాజెక్ట్ లాగా చేసుకుంటే స్టోరేజ్ అలా ఏమన్నా ఫుల్ కదా? ఫుల్ చెప్తుంది అది, ఒకవేళ ఎప్పుడైనా ఫుల్ అయితే కనుక చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకో నా దగ్గరే నేను ఎప్పుడో చేసిన, అలా ఎప్పటి నుంచో చేసిన చూడండి ఇక ఓకే ఇవన్నీ ప్రాజెక్టులే ఓకే. అంటే ఉంటాయి. ఇవి ఇలానే ఉంచుకోవాలి కదా, అంటే ఐ మీన్ గ్యాలరీకి రావు కదా, సేమ్ ఇలానే ఉంటాయి గ్యాలరీకి రావు, పిక్సెల్ ల్యాబ్ ఎప్పటికి. ఇలాగ ఉంటాయి. మనం ఎప్పుడైతే బయటకి ఎక్స్పోర్ట్ చేసామో అప్పుడే వస్తుంది. అవి ప్రాజెక్ట్ లాగా మనం గ్యాలరీకి మళ్ళీ తీసుకోవాలనుకుంటే ఎలా? మనం వన్స్ ప్రాజెక్ట్ చేసుకున్నది అదే ఇలా ఇప్పుడు మీకు చేసుకున్నది. చెప్పాను, ఇదిగో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ప్రాజెక్ట్లో ఉన్నానన్న. ఆల్రెడీ ఇది రెండోసారి ఓపెన్ చేస్తున్నాను ప్రాజెక్ట్. ఓపెన్ చేశానా, ఇప్పుడు నాకు ఇమేజ్ కావాలి. ఇదిగో క్లిక్ చేశాను, పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ వచ్చింది, సేవ్ యాజ్ ఇమేజ్ అని వచ్చింది. సేవ్ యాజ్ ఇమేజ్ ఇంకోసారి సేవ్ అవుతుంది. నాకు కస్టమ్లోకి వెళ్ళిపోయి ఆర్డర్లో పెట్టుకున్నాను, సేవ్ టు గ్యాలరీ. ఇప్పుడు 2 ఇమేజ్లు వస్తాయి ఇప్పుడు నాకు, ఎందుకంటే 2 సార్లు సేవ్ చేశాను కాబట్టి. చూడండి, ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. మనం 2 సార్లు సేవ్ చేసుకుంటే 2 సార్లు వస్తాయి.
ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయన్న ఇందులో? అంటే ప్రాజెక్ట్ లాగా చేసుకుంటే మళ్ళీ మనం 2 టైప్స్ అంటే ఇంకా వేరే ఇమేజ్ కూడా చేసుకుంటే మళ్ళీ సేమ్ మనం అప్పుడు అలానే ఏం ఇమేజ్ చేస్తాం, లాగా సేవ్ ప్రాజెక్ట్ చేసుకొని మార్చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అలా ఉంచేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు నేను వేరే ఇమేజ్ చేయాలనుకుంటున్నాను కొత్తగా. అప్పుడు ఏం చేస్తాను, ఇది ఆల్రెడీ సేవ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, సేవ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను బయటకు వచ్చేస్తాను. చూడండి కింద ఎగ్జిట్ అని ఉంది కదా, లాస్ట్లో ఆ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. బయటకు వచ్చాను అని అడుగుతుంది, ఓకే చేస్తాం. వచ్చేసాం బయటికి. ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. చూసారా? ఇప్పుడు సంథింగ్ మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి ఏదో సంథింగ్ టెస్ట్ చేశాను. ఇందాక చేసిన ఒకసారి స్పీడ్గా చేస్తాను చూడండి. కింద ఒక లైన్ కావాలని చేస్తాను అన్నమాట. చూడండి. ఇంకా పెద్దది కావాలి. అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఈ రైట్ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయింది. నాకు సెంటర్ కావాలి. ఇలా సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది కదా. ఇందులోకి వెళ్ళి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, మూవ్ చేస్తాను. ఎగ్జాక్ట్ వచ్చింది. ఇంకా కొంచెం చూడండి వచ్చిందా. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేయాలి, సేవ్ ప్రాజెక్ట్. అప్పుడు ఏం చేస్తానంటే సంథింగ్ అయితే ఇస్తాను, జీజస్ సేవ్ 1 అని ఇచ్చాను. అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. చూడండి సేవ్ చేశాను కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది, 3 డాట్స్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ పిఎల్పి ఫైల్. చూడండి పైన టాప్లో కనిపిస్తుంది కదా, కనిపిస్తుందన్నా? కనిపిస్తుందన్న. దాని మీద క్లిక్ చేస్తాను, మళ్ళీ మనకి సేమ్ అని వస్తుంది. చూడండి ఇది మారిపోయింది కదా. మళ్ళీ మనం మార్చాలి అంటే ఒకసారి డేటా ఫుల్ అయిపోతే మెమరీ తీసుకోదన్నమాట. అందుకని మనం ఎప్పుడు సేవ్ చేసుకున్న వెంటనే మనం దీన్ని ఇమేజ్ కింద బయటకు తీసుకొచ్చాలి. ఇప్పుడు ఇమేజ్ చేస్తాను. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ వచ్చాయి, సేవ్ చేంజెస్, సేవ్ యాజ్ ప్రాజెక్ట్, సేవ్ ఇమేజ్. సేవ్ చేంజెస్ ఎందుకు వచ్చింది అంటే ఇవి మారిపోయాయి కదా ఇందాక. ఇప్పుడు మళ్ళీ నేను అటు ఇటు మార్చాను. మీరు మార్చి సేవ్ చేయనా వద్దని అడుగుతుంది, సేవ్ చేయమని అడుగుతుంది. ఇమేజ్ చేస్తాను, సేవ్ చేస్తాను, సేవ్ టు గ్యాలరీ. ఇప్పుడు మనం ఒకసారి గ్యాలరీలోకి వెళ్తే చూడండి కనిపించిందా, ఇదే ప్రాసెస్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందన్నా? అన్న 2 లేయర్లు కంబైన్ చేయొచ్చు అన్న, చేయొచ్చు. అది ఎట్లా అన్న? చూడండి ఇక్కడ ఈ పైన లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ లో ఓపెన్ చేయగానే వస్తున్నాయి కదా. యేసుదేవుడు అనేది ఒకటి ఉంది, కింద ఒక అండర్లైన్ అనేది ఒకటి పెట్టాం కదా మనం. ఆ 2 మనకు కావాలి, ఆ 2 కలిపేసి ఒకటి కావాలి. ఇప్పుడు కింద చూడండి నేను టిక్ చేస్తూ వస్తున్నాయి చూడండి, రైట్ రాంగ్ అంటే 2 సింబల్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు 1 2 3 చూడండి, 3 ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఆ 2 కలిసిపోతాయి. పైన
మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి 2. అంటే ఏమేమి కలపాలనుకుంటున్నామో ఆ 2 మెర్జ్ చేస్తాం. మూడోది చేసాం. చూడండి ఇప్పుడు ఆ 2 కలిపి ఒకటే లేయర్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మోడిఫై చేయాలనుకోండి 2 కలిపే అవుతాయి. చూడండి నేను సైజ్ తగ్గిస్తాను చూడండి. చూడండి యాక్చువల్‌గా మనకి ఏమవ్వాలి? యేసు దేవుడు అనేది ఒక లేయరు, కింద అండర్‌లైన్ అనేది ఒక లేయరు. అది విడిగా, ఇది విడిగా అవ్వాలి. మనం ఏం చేసాం? ఆ 2 లేయర్‌ని కలిపి మెర్జ్ చేసాం. కలిపేసాం. కలిపేయడం వల్ల ఏమైంది? 2 ఒకసారి మనకు చేంజ్ అవుతున్నాయి ఎట్ ద టైమ్. అర్థమైందన్నా? ఒక్కసారి రిపీట్ చేయండి. మళ్ళీ చూపించడం. ఇప్పుడు చూడండి. ఇదొక లేయర్ కదా సెలెక్ట్ అయింది. ఇప్పుడు యేసు దేవుడు అనేది ఒక లేయర్. నాకు 2 మెర్జ్ అవ్వాలి. ఈ 2 కలిసిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ రైట్ సైడ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతున్నాయి కదా! ఓపెన్ అయిన తర్వాత బాగా డౌన్‌లోని చూడండి. బాగా డౌన్‌లో రైట్ టిక్ ఒకటి, రాంగ్ టిక్ ఒకటి కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకు అడుగుతది. ఏవేవి నేను మెర్జ్ చేయాలి అని అడుగుతది. అప్పుడు టిక్ మార్క్ పెట్టుకుంటాం. చూడండి నేను టిక్ మార్క్ పెట్టాను. పైన అండర్‌లైన్ నాకు మెర్జ్ అవ్వాలి. యేసు దేవుడు అనేది మెర్జ్ అవ్వాలి. 2 కలిపి అవ్వాలి. కింద చూడండి టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ దగ్గర మెర్జ్ ఉంది కదా! దాన్ని నేను మెర్జ్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తే మెర్జ్ చేయనని అడుగుతుంది. చేసేయి అని చెప్పి ఓకే చేస్తున్నాను. చూడండి ఒక లేయర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి. సెలెక్ట్ చేశాను. చూడండి. అర్థమైందన్నా? అర్థమైందండి. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయన్నా? అన్నయ్య అన్నా ఇప్పుడు హలో చెప్పండి. చెప్పండి. ఈ స్ట్రోక్ అనేది ఇమేజ్ కి వాడారు కదన్నా, అన్న. ఫాంట్ కూడా వాడొచ్చు కదా? ఫాంట్ కూడా వాడొచ్చు. అంటే ఫర్దర్‌గా చెప్దామని కొన్ని అవకాశం ఆహా. ఉన్నాయని చెప్పాను. సపోజ్ ఇప్పుడు మీకు ఓకే. చెప్తాను. అడిగారు కదా మీరు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది పక్కన పెట్టండి. నేను వేరే టెక్స్ట్ తీసుకుంటున్నాను. చూడండి. ఫాంట్ మారుస్తున్నాను. ఫాంట్ పెట్టాను. చూడండి. ఇప్పుడు దీనికి నేను స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నాకు బ్లాక్ షేడ్ వచ్చేలాగా, దాని చుట్టూ బ్లాక్ వచ్చేలాగా నేను అనుకుంటున్నాను. అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే చూడండి. మీకు అర్థమైంది కదా! కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను నెమ్మదిగా. కనిపిస్తున్నాయి కదా! అవునవును. చేసుకుంటూ వెళ్తే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. స్ట్రోక్ ఎనేబుల్ చేశాను. చూడండి బ్లాక్ అవును. వచ్చింది కదా! అవును. అలా. నాకు ఇంకా కొంచెం స్ట్రోక్ పెంచాలనుకుంటే స్ట్రోక్ దగ్గర కింద విడ్త్ మనం పెంచుకుంటే 4 ఉంది కదా! 5 పెట్టాను. 6, 7, 8 చూడండి. కనిపిస్తుందా? అవునమ్మా. ఇప్పుడు షాడో అని కూడా ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాని పక్కనే. అది కూడా చెప్పేస్తాను చూడండి. ఇది నార్మల్‌ది కదా! పక్కన షాడో అని చూడండి. షాడో అవును. చూడండి. బ్యాక్‌గ్రౌండ్ షాడో అయింది. ఇది పైకి ఎలివేట్ అయింది. నాకు ఇంకా కొంచెం నీట్‌గా కావాలి. ఇంకా బాగా డార్క్‌గా ఉంటే ఇది బాగా కనిపిస్తుందని అనిపించింది అనుకోండి. చూడండి. వచ్చిందా? లేదు. వచ్చింది. నాకు అది డిఫాల్ట్‌గా ఇచ్చిందనమాట. అలా కాకుండా నాకు ఇంకా నేనే ఓన్‌గా చేసుకోవాలనుకుంటున్నాను. కింద రేడియస్ 10 ఉంది కదా! దాన్ని పెంచుకోవడం. షాడో అంటే స్ప్రెడ్ అవుతుంది చూడండి. అవును, అవుతుంది. డార్క్ కావాలంటే దీన్ని ఓపెన్ చేసుకుంటాం. స్ప్రెడ్ ఎంతవరకు షాడో రావాలి ఓకే. ఇంకొకటి అన్నా, అన్న. మీరు ఇమేజ్ వాడారు కదన్నా, ఆ! ఆ ఇమేజ్ లో కొంచెం కొంచెం వేరేవి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇట్లా సర్కిల్ ఆ! అని వేరే ఉన్నాయి కదా. హ్మ్.
అట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్న దీంట్లో పిక్సెల్ లో అవుతుందన్న. నేను అవుతుందా? చెప్తాను మీకు అన్ని పిక్సెల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చెప్తాను. తర్వాత ఈ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేయడం చెప్తాను. అవి నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ దాకా సరే మీకు అర్థమైంది కదా? అయ్యిందన్న అయింది. ఓకే అన్న రెడ్ థ్యాంక్ యూ కలర్ అన్న. బ్యాక్గ్రౌండ్ ఎలా ఎలా వచ్చిందో చెప్పారా? రెడ్ కలరా? మళ్ళీ చెప్పనా? ఒక్కసారి చెప్పండి అన్న, ఏమనుకోదు. ఆ, చూడండి ఇప్పుడు కింద ఏ సింబల్ ఉంది, ఏ ఉంది కదా కింద, ఏ తర్వాత కొంచెం రౌండ్గా ఉంది, దాని పక్కన స్క్వేర్లు 2 ఉన్నాయి కదా, ఓ దాని మీద ఒకటి. చూడండి, టచ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందా? బాగా డౌన్లో, ఎక్కడన్నా? బాగా డౌన్ అన్నమాట. అంటే మీకు ఒకసారి పిక్సెల్ మీరు ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది. అంటే స్క్రీన్ షేర్లో మీకు కనిపిస్తలేదు అనుకుంటా. ఇప్పుడు కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు? అవునవును. కలర్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ కాకుండా కింద ఇంకో లైన్ ఉంది. దాని కింద బ్లూ కలర్ లైన్ వెళ్ళింది. ఆ బ్లూ కలర్ కాకుండా దాని కింద ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అది మీకు కనిపిస్తుంది అవునవునవును, స్క్రీన్ రింగ్ షాట్ రింగ్ లో. లో ఉన్న ఏ ఉంది, 0 ఉందా? ఉంది కదా, అది అది అక్కడ 2 స్క్వేర్లు ఉన్నాయి కదా, ఒక దాని మీద ఆ, ఒకటి. దాని మీద ఆ, క్లిక్ చేస్తే మనకి ఈ పై ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను టచ్ చేస్తాను చూడండి. ఓకే. లెఫ్ట్ సైడ్ కలర్ ఉంది కదా, దాన్ని నేను మారుస్తాను చూడండి. నాకు బ్లూ కావాలి. ఓకే అన్న, ఓకే ఓకే. ఒకసారి బ్లాక్ పెట్టినా అది. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సెలక్షన్ చేస్తామో సెలక్షన్స్ అన్ని ముందుకు వస్తాయి అన్నమాట. చూడండి, ఓకే. ఇంత ఇది సెలెక్ట్ చేసిన కాబట్టి ఫ్రంట్కి వచ్చింది. ప్లస్ కొడితే సర్కిల్ వస్తుందా? సరే, ఇది వస్తుంది చూడండి. మనకి ఏది ఏదైనా కావాలో అది వస్తుంది. నాకు గ్రీన్ కావాలి, గ్రీన్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే ఓకే ఇది గ్రీన్ పెట్టాలి, ఓకే అన్న. అలా. ఇంకా అన్న, ఒకసారి షాడో చెప్తావన్నా? షాడో. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాను చూడండి. టెక్స్ట్ మీద అందరికీ దేవుడు అనే టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏలోకి వెళ్తాను. ఏ అంటే టెక్స్ట్ కదా మనకు అర్థమవుతుంది. ఏలోకి వెళ్తే చూడండి, ఇలా లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ సారీ షాడో అని ఒక ఆప్షన్ చూడండి. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. షాడో మీద కనిపిస్తుందా? షాడో, స్ట్రోక్, షాడో అన్నారు, షాడో కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తుంది. అందులో షాడో మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్ ఏమి లేవు, ఎందుకంటే ఇది ఆఫ్లో ఉంది. ఆన్ చేశాను చూడండి. అంటే ఇందాక నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను కాబట్టి 12లో ఉంది. అది డిఫాల్ట్గా 10లో ఉంటుంది అనుకుంటుంది. చూడండి, ఇదిగో మనకు కావాలంటే పెరుగుతుంది. అర్థమైందన్న? అర్థమైందన్న. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి అన్న, క్లోజ్ చేసుకుందాం. అనియా ఇది పిక్చర్ ల్యాబ్ ఉంది కదా, ఇది అంటే మన మొబైల్ పొరపాటున ఎక్కడ పోయినా సరే, అంటే మెయిల్ తో మనం వాట్సాప్ ఎలా లాగిన్ అయ్యి బ్యాకప్ పెట్టుకుంటామో అలా ఆప్షన్ ఉందా? ఇందులో మాకు చూపించడం లేదు. ఉండకపోవచ్చు. అప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ వరకు సేవ్ అయినవన్నీ మొత్తం పోయిద్ది కదా. ఎందుకంటే ఇదంతా ఇంటర్నల్ మెమరీలో సేవ్ అవుతుంది మొత్తం అంతా. మొబైల్లో ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కదా, దాంట్లో సేవ్ అవుతుంది. మనం ఏదైనా ఇమేజ్ బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుని ఏదైనా ఫోల్డర్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నా? నాకు ఈ ఫోల్డర్ లో ఈ ఇమేజ్ వెళ్ళాలని. ఇందాక గ్యాలరీలో మీకు చూపించాను కదా, చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా పైన? ఇప్పుడు ఇమేజ్లు కదా ఇవన్నీ ఏంటంటే మనకి గ్యాలరీ మన ఫొటోస్ కనిపిస్తాయి కదన్న మొబైల్లో. ఆ ఫొటోస్లో ఏదైతే ఉందో అదే మనకు కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఫోల్డర్లు పెట్టుకుంటారు కదా మెమరీలో, ఫైల్ మేనేజర్లో, అందులో ఫోటోలు అంటే మీకు ఈ గ్యాలరీలో కూడా అయ్యే ఫోటోలు కనిపిస్తాయి కదా అలా. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
అన్న జోసఫ్ అన్న, నేను కిరణ్ని. చెప్పండి. అన్న అది స్టార్టింగ్ మేము మిస్ అయ్యాము. అదే కింద ఒక కలరును పైన ఒక కలరు ఇమేజ్ సెట్ చేశారు కదా, ఒక్కసారి దాన్ని చూపిస్తారన్న. స్టార్టింగ్ మిస్ అయ్యాము మేము. ఏదన్నా ఈ ఇమేజ్ లోనా? మీరు స్టార్టింగ్ చేశారు కన్నా 2 ఇమేజ్, అదే కింద ఒక కలరును పైన లైట్ కలర్ అలా సెట్ చేశారు కదా, ఇది కాకుండా ఆహా. వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద ఒక డార్క్ పైన ఒక లైట్ కలర్, ఇది కాదన్న స్టార్టింగ్ చేశారు చూసారా? సరే, నేను మళ్ళీ చేస్తానండి, వేరే చేస్తాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది కదా, నేను టెక్స్ట్ కూడా డార్క్ పెట్టాను అనుకోండి. సేమ్ కలర్ కాదు, చూడండి రెండు డార్కే కదా, రెండు డార్క్ అయితే కనిపిస్తుందా కిరణ్ అన్న? అన్న కనిపించట్లేదన్న. కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది లైట్ కలర్ పెట్టుకోవాలి టెక్స్ట్. ఏది మన బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది కాబట్టి చూడండి మారుస్తున్నాను, ఇప్పుడు కనిపిస్తుంది, ఇది లైట్ కలర్ కదా. ఓకే అన్న. సో అలా ఆపోజిట్ గా పెట్టుకోవాలన్నమాట. అన్న అదే మీరు చెప్పింది అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు స్టార్టింగ్ లో పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ చేశారు, 2 కలర్స్ యాడ్ అయ్యేలాగా చేశారు కదా. రేడియేషన్ చూపిస్తాను, అది మిస్ అయ్యామన్నా. చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 3వ సింబల్ క్లిక్ చేస్తే కలర్ వస్తుంది కదా, దాని మీద రేడియంట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, మధ్యలోనేమో లైట్ కలర్ వచ్చింది, చుట్టూనేమో డార్క్ వచ్చింది. నాకు ఇంకా బాగా మారాలి, ఇలా బాగాలేదు. నేను ఏం చేస్తానంటే ఒక వైపుకి నేను మార్చుతున్నాను చూడండి, లైట్ కలర్ పైకి పంపించి డార్క్ ఏమో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి లైట్ కలర్ వస్తుంది చూడండి. సపోజ్ ఇది పెట్టాం అనుకున్నా, ఓకే చేశాను. చూడండి మనకి ఎలా కావాలితే అలా వస్తుంది అనమాట. రేడియంట్ లో మార్చుకోండి. లేదు నాకు వేరే డిజైన్ కావాలి, ఇదిగో చూడండి, మీరు ఇందాక అడిగింది ఇది, కింద డార్క్ పైన లైట్. అలా కాదు, ఇంకోటి కావాలంటే ఇది. మన కింద ఆప్షన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఓకే అన్న. అంటే ఎవరో మ్యూట్ తీసి ఒకసారి చూడండి. రేపు ఇస్తానులే, రేపు కొనుక్కొస్తాను. మహేష్ గారు మ్యూట్ లో పెట్టండి సార్. అన్న ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సారీ అండి, సారీ. జోసఫ్ బ్రదర్, ఒకసారి ఇది ఫస్ట్ చేశారు కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ పెద్దగా చేశారు కదా. సారీ అండి, ఇలా ఇమేజ్ లో వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దానిలో ఇప్పుడు మీరు చాలా పెద్ద టెక్స్ట్ ఇచ్చారు. ఆ టెక్స్ట్ లో పర్టికులర్ గా ఒక వర్డ్ ని మనం హైలైట్ చేయాలి అంటే వేరే కలర్ ఇవ్వాలి. ఎలా? ఏదైనా అంటే ఇప్పుడు దీనిలో ఉంది కండిషన్ పెట్టుకున్నాడు అని ఇంగ్లీష్ లో ఉంది కదా. అవును, అది నాకు రెడ్ కలర్ లో అది ఒకటే కావాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే చూడండి, కండిషన్ అనేది రెడ్ కలర్ లో కావాలి. నేను చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదంతా టెక్స్ట్ ఉంది కదా, నేను ఇది లాక్ లో ఉంది, అందుకే మనకి ఏం చేసినా అవ్వట్లేదు. చూడండి, ఇది నేను లాక్ తీసేస్తాను, తీస్తాను కదా. ఇప్పుడు చూడండి సెలెక్ట్ అయింది కదా. నాకు ఇందులో కండిషన్ అనేది కలర్ మార్చాలి. ఏం చేస్తానంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి కింద ఏ సింబల్ ఓపెన్ చేస్తే జస్ట్ స్క్రోల్ చేస్తే కలర్ వస్తుంది. ఈ కలర్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే చూడండి, స్క్రోల్ అవుతుందా?
కనిపిస్తుందన్నా? కనిపిస్తుంది బ్రదర్, కంటిన్యూ. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఏం కావాలి, కండిషన్ అనేది ఒక్కటే కావాలి. చూడండి, కండిషన్ అని ఒక్క వర్డ్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ అయింది కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది బ్రదర్. ఓకే, చూడండి ఇందులో నాకు కలర్ ఎల్లో కలర్ కావాలి అనుకున్నాను. సపోజ్ ఇక్కడ ఎక్కడ కనిపించలేదు అనుకోండి, డైరెక్ట్ మనం ఇందులోకి వెళ్ళిపోయి ఎల్లో పెట్టేసుకోండి. ఓకే, వచ్చింది కదా కండిషన్ ఎల్లో కలర్. ఓకే, అప్పుడు మనం మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేంజెస్. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇది షేప్ది కూడా షేప్ వైట్ ఉంది కదా, అది నేను వేరే కలర్ మార్చుకోవచ్చా బ్రదర్? షేప్ మార్చుకోవచ్చు, ఏ కలర్ మార్చుకోవచ్చు. జస్ట్ ఇది మనకు షేప్ మూడో దాంట్లో మూడో లేరు అది షేప్ ఇక్కడ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి పింక్ కలర్ పెట్టండి. పెడతాం. ఎందుకంటే ఇలా ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి కదా, కలర్ అన్న ఆప్షన్ వచ్చింది చూడండి, దాన్ని క్లిక్ చేశాను. డిఫాల్ట్గా రెడ్ కలర్ ఉంటుంది, మనం మార్చేసుకోవచ్చు. వైట్ కలర్ చూడండి, కనిపించిందన్నా? కనిపించింది బ్రదర్. ఇప్పుడు రెండు ఇమేజ్ సేవ్ చేసినప్పుడు కాదండి, ఇప్పుడు రెండు డార్క్ వచ్చాయి కదా, టెక్స్ట్ డార్కే ఉంది, వెనకాల బాక్స్ డార్కే ఉంది. సో దానివల్ల ఆ దేవుని చిత్తం అనేది సరిగ్గా కనిపించట్లేదు. దాని మీద ఏం చేయాలి, ఇప్పుడు లైట్ కలర్ పెట్టుకోవాలి టెక్స్ట్, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, కనిపించిందా? ఇందాక మీద ఇప్పుడు బాగా ఉంది కదా. దీనికి ఇంకా స్ట్రోక్ ఇచ్చారనుకో, ఈ టెక్స్ట్కి ఇంకా స్ట్రోక్ ఇచ్చారనుకో, ఇంకా బాగా వస్తుంది. చూడండి, సో షాడో అయితే ఇంకా బాగా చూడండి, వచ్చిందా? కనిపిస్తుందా? షాడో ఇవ్వడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో అంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఇది షేప్ కూడా మనం డిజైన్ అంటే స్ట్రోక్ లాగా డిజైన్, బౌర్డర్ కి డిజైన్ లాగా ఏమైనా వేయచ్చా బ్రదర్? ఇందాక ఆల్రెడీ ఇమేజ్కి ఎలా చేస్తాం సేమ్ దానికి అలాగే. ఇప్పుడు దాన్ని తీసుకోండి, బార్డర్ తీసుకోండి, చూడండి బార్డర్ తీసుకోండి, నేను స్ట్రోక్ ఇస్తున్నాము. ఓకే, ఫైన్. అంటే డిఫరెంట్ గా డిజైన్ ఇందులో చూడండి, స్ట్రోక్ ఇచ్చింది కదా. మీకు డిజైన్స్ కూడా చెప్తాను, అంటే బ్యాక్గ్రౌండ్ కొన్ని డిజైన్స్ ఓన్లీ ఎలా చేసుకోవాలో చెప్తాను నెక్స్ట్. అంటే శాంపుల్ కోసం జస్ట్ ఒక స్క్వేర్ తీసి పెట్టాను అంతే మీకు. అర్థమైంది కదన్నా ఇక్కడ దాకా? ఇప్పుడు ఇమేజ్ కూడా సేవ్ చేస్తున్నాం బ్రదర్, ఆల్ట్రా అని పెట్టారు కదా. ఇప్పుడు సేవ్ చేంజెస్ చేసుకోండి. ఓకే, ఆల్ట్రా అనేది పెట్టారు, బానే ఉంది. మన వాళ్ళు కొన్ని షేర్ చేస్తున్నారు, హెచ్డి అని వస్తుంది. హెచ్డి ఉందా లేదంటే? ఇప్పుడు మనం ఆల్టర్లో పెడితే మనకు ఫుల్ క్వాలిటీ వస్తుంది అన్న. ఇప్పుడు దాన్ని మనం వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్లోంచి గ్యాలరీలోకి వెళ్తాం కదా మనం. సపోజ్ ఇప్పుడు నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి దాన్ని. మన గ్రూప్లోకి వచ్చాను, కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది బ్రదర్. చూడండి, గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఏ ఇమేజ్ కావాలి, ఇదిగో ఈ ఇమేజ్ కావాలి, సెలెక్ట్ చేసిన ఇమేజ్. ఈ పైన హెచ్డి అని చూడండి, రీసెంట్స్ పక్కన హెచ్డి క్లిక్ చేసి చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. చూడండి, కింద హెచ్డి అని వచ్చిందా? కింద హెచ్డి అంటే సింపుల్ కనిపిస్తుంది కదా ఇమేజ్ దగ్గర. అవును బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. అలా అన్న పొడుగు నిలువు ఫోటోలు ఎలా అన్నా మార్చడం అంటే పొడుగు నిలువ అంటే
ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే ఇమేజ్ దేవుని చేత్తో తెలుసుకోవడం ఎలా పొడుగ్గా ఉంది. నాకు ఆ! అడ్డంగా కావాలి ఇమేజ్. అది ఎలా చేంజ్ చేసుకోవాలి? అది నేను స్టార్టింగ్‌లో చెప్పాను. మీరు స్టార్టింగ్‌లో లేరా? ఫస్ట్ మనం లేదన్నా, ఆహ్, లేదన్నా. సర్లే. అది చెప్తా ఒక్క నిమిషం చెప్పేస్తాను. మళ్ళీ మీరు సెపరేట్ క్లాస్ చెప్తాను. చూడండి. మనం టెక్స్ట్‌ని బట్టి ముందే మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలన్నది. ఫస్ట్ మనం ఇమేజ్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ ఏ సైజులో ఉండాలో ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. చూడండి కొన్ని సైజులు పెట్టాను చూడండి. నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను ఇయి. చూడండి 1280, 720 ఇది 16:9 రేషియో. ఇది మన యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కంటే యూజ్ చేస్తారన్నమాట. అందరూ ఇదే వాడతారు. ఈ సైజ్ వాడతారు. ఇది మన డిఫాల్ట్‌గా పిక్సెల్ ల్యాబ్ కూడా ఇచ్చింది 1:1. ఇది కూడా. అన్నా మీరు కొంచెం గ్రూప్‌లో పెట్టండి అవి డీటెయిల్స్. నేను పెడతాను. తర్వాత మీకు ఇంకొకటి మీకు అన్ చెప్పాలనుకున్నాను. చూడండి ఒకసారి అన్న చూడండి. గ్రూప్‌లో పెట్టేటప్పుడు హలో! అన్న ఒకసారి చూడండి. ఇమేజ్ కూడా పెడతాను. ఒకసారి ఇమేజ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూడండి. ఫస్ట్ దాంట్లో చూడండి బ్లాక్ అండ్ యెల్లో ఉందా? అంటే యెల్లో మీద బ్లాక్ బాగా కనిపిస్తది. బ్లాక్ అండ్ వైట్ మీద బ్లాక్ కనిపిస్తది. అలాగా మీకు 16 రకాల కలర్స్ పెట్టాను చూడండి. కాంబినేషన్స్. ఒకవేళ ఎవరికైనా సరిగ్గా మాకు తెలియట్లేదు అనుకుంటే గనక ఈ ఇమేజ్ నేను ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్‌లో. దాన్ని బట్టి మీకు అలవాటయ్యే వరకు ఇలా ఫాలో అయిపోండి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యెల్లో పెట్టుకున్నారనుకోండి మొత్తం. దాని మీద టెక్స్ట్ మీకు బాగా కనిపించాలంటే బ్లాక్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైందన్న. రెడ్ అర్థమైందన్న, అర్థమైంది. రెడ్ అది మీకు తెలియడం కోసం కాంబినేషన్స్ అన్నమాట. కలరు, టెక్స్ట్ కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా సెట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి. అన్న పిక్సెల్ ల్యాబ్‌లో మీరు సైజ్ చూపించారు. ఆ సైజ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పిక్సెల్ ల్యాబ్‌లో? చూపిస్తాను చూడండి. ఒకసారి ఎగ్జిట్ అవుతాను. ఇది డిఫాల్ట్‌గా ఇలా వచ్చింది కదా! నాకు వేరే సైజెస్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి 1, 2, 3, 4, 5 ఇమేజ్ సైజ్ అని చూడండి ఫిఫ్త్ వన్. దీని మీద క్లిక్ చేశాను. డిఫాల్ట్‌గా 1280లో ఉందది. దాన్ని నేను మార్చేస్తున్నాను. చూడండి 720 ఇది 1280 ఇది. ఇందాక ఇమేజ్ చేశాను కదా మీకు ఇందులోనే చేశాను. లేదు నాకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు దీన్ని అటు ఇటు మారుస్తాను అంతే. 1280 720 అది. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇక్కడే మార్చుకోండి స్టార్టింగ్‌లో. సపోజ్ నేను ఇంకో 800 ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి ఒక 1000 ఇవ్వాలనుకుంటున్నాను. అంటే హైట్, విడ్త్ వెడల్పు, పొడవు. చూడండి సైజ్ ఇది. అలా మనకు కావాల్సిన సైజుల్లో మనం చేసుకోవచ్చు. అర్థమైంది? ఆ! అప్పుడు టెక్స్ట్ సైజ్ తగ్గించుకోవడమే కదా! మ్యాటర్ ఎక్కువ ఉందనుకో సైజ్ కొంచెం టెక్స్ట్ సైజ్ తగ్గించుకుంటే సరిపోద్ది కదా! సారీ అండి. అన్నయ్య ఇంకేమైనా డౌట్స్ ఇందాక ఉన్నాయా? అదే ఆ! ఆ అబ్బాయి ఫోటో కాపీ చేశా కదా! అక్కడి నుంచి తీసా కదా! ఆ! అదంతా ఆ! బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ కాకుండా ఆ అబ్బాయి ఫోటో యాడ్ అవ్వాలి. మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో అబ్బాయి ఫోటో రావాలి అనుకుంటే ఎలా చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మంచి క్వెషన్ చూడండి. ఇప్పుడు మీ దగ్గర వేరే ఇమేజ్ ఏదో ఉంది. బ్యాక్ సైడ్ నాకు బ్యాక్‌గ్రౌండ్ అది పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! అందరూ చూడండి ఒకసారి. 3 డాట్స్ ఉన్నాయి. దాంట్లో యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తాం. మన మొబైల్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. నేను ఏం చేస్తానంటే శాంపుల్‌కి ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. అది పంపిస్తాను. ఇదిగో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ అది వచ్చేస్తుంది. ఆల్రెడీ ముందు నేను సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కావాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి
బ్యాక్ సైడ్ సారీ చూడండి 3 డాట్స్ నుంచి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాను. నా దగ్గర ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, వచ్చింది. ముందు సైజు పెట్టుకున్నాను ఇమేజ్కి. తర్వాత మనకి ఏ సైజులో ఆ సైజులోకి మాకు ఒక ఇమేజ్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో నీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకుంటున్నాం. ఆ ఇమేజ్ ఇక్కడి నుంచి తీసుకోవడమే, అదే బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. అర్థమైంది కదన్నా? హలో అనే అర్థం. చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అన్న ఒకసారి చిన్న డౌట్, ఒక్కసారి అలాగా టెక్స్ట్ నే మీరు మార్చండి అన్న ఫాంట్ ఒక్కసారి. ఫాంట్ మార్చనా? ఇక్కడ సపోజ్ ఇది టెక్స్ట్ పెడతాను. చూడండి, టెక్స్ట్ పెట్టండి. నాకు ఫాంట్ కావాలి, వేరే ఫాంట్ కావాలి. ఏబి ఫాంట్ ఉంది కదా, దానికి వెళ్ళాను. మై ఫాంట్స్ ఆల్రెడీ నేను మొన్న మీకు చెప్పినప్పుడు ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ పెట్టుకోమన్నాను కదా, అందులో సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నాకు ఇందులో ఇది కావాలనుకోండి, ఇది మారిందన్నా? మారిందన్న అన్న. అది ఎలైట్ యువతల అక్షరాలన్నీ కొంచెం అటు ఇటు వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ లాగా రైట్ సైడ్ కూడా ఉండాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక చెప్పాను అలైన్మెంట్. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఇప్పుడు నువ్వు సెంటర్కి పెట్టాను చూడండి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. లేదు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి వెళ్తుంది. అంటే రెండు వైపులు సమానంగా రాదన్నా? అలా రాదు. అంటే మనం టెక్స్ట్ టైప్ చేసుకున్నప్పుడు కొంతవరకు వస్తుంది, మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం ఇటు వెళ్ళిపోతుంది. జస్టిఫై అని ఉంది కదా అది. ఇది అంటే చూడండి, జస్ట్ పెట్టినప్పుడు అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనకి గ్యాప్లు ఎక్కువ చూడండి. దేవునితో ఒక గ్యాప్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. అడ్జస్ట్ చేస్తుంది అది, కానీ మనం అనుకున్నంతగా రాలేదు. చూడండి, ఇక్కడేమో స్పేస్లు ఏం మారు, కానీ ఇక్కడ మారిపోతుంది. మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ కొంచుకోండి, లేదంటే సెంటర్ పెట్టుకోండి, సరిపోద్ది. అలా అన్న ఇది ఇప్పుడు ఒక వ్యక్తి ఇమేజ్ ఉందనుకోండి, ఆ వ్యక్తి యొక్క జస్ట్ మనం ఫోటోషాప్ లో చేస్తారు కదా బయట, అలాగా వ్యక్తినే క్రాప్ చేసి మళ్ళీ మనం తీసుకోవచ్చు అన్న. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తారా? చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒక క్లాస్ చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే ఓకే. మీకు ఇప్పటిదాకా మీకు అర్థమైంది కదా ఒక ఇమేజ్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే. ఒకసారి షార్ట్గా చెప్పేస్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మనం సైజు సెలెక్ట్ చేసుకుంటాం, నాకు ఈ సైజులో కావాలి అని అనుకుంటాం. అది అయిన తర్వాత టెక్స్ట్ ఏదైతే మనం అనుకున్నాం టెక్స్ట్ అంతా టైప్ చేస్తాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ టెక్స్ట్కి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదా చూసుకుని అడ్జస్ట్లు చేసుకుని అప్పుడు కలర్స్ మారుస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్కి తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ పెడుతున్నాము, టెక్స్ట్కి ఏ కలర్ పెడుతున్నాము, రెండు చూసుకుంటాం. రెండు ఆపోజిట్గా ఉండాలి. అది డార్క్ అయితే ఇది లైట్ కలర్ ఉండాలి, ఇది లైట్ అయితే అది డార్క్ కలర్ ఉండాలి. అలాగే ఏదైనా అలాగే ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను మా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇమేజ్ తీసుకొచ్చాను, మెమరీలో నుంచి ఒక ఇమేజ్ తీసుకొచ్చాను, అది లైట్ కలర్ ఉంది. అందుకని ఇప్పుడు నేను ఏం చేశాను, డార్క్ టెక్స్ట్ పెట్టాను. ఇంకా డార్క్ పెట్టుకోవచ్చు. చూడండి మారిందా? అదే మీరు లైట్ కలర్ పెట్టారనుకోండి కనిపించదు. చూడండి, కనిపించట్లేదు కదా, కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో క్వైట్ ఆపోజిట్ రెండాటికి. అలా మనం సెట్ చేసుకుంటాం.
సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా బ్యాక్గ్రౌండ్కి ఏదైనా డిజైన్స్ ఏదైనా చేయాలనుకుంటే డిజైన్ చేస్తాం. హెడ్డింగ్కి ఫాంట్ వేరేగా పెడతాం, టెక్స్ట్కి ఫాంట్ వేరేగా పెడతాం. ఒకవేళ ఏదైనా ఇమేజ్ నాకు దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కావాలనుకుంటే మనకు ప్లస్ సింబల్ నుంచి వెళ్ళి తీసుకుని ఆ ఇమేజ్ని క్రాప్ చేసుకుని మనం ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటాం. దానికి ఏదైనా స్ట్రోక్ ఇవ్వాలన్నా, షాడో ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం కదా. ఏదన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. నేను ఇందా మీకు చూపించిన ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. చివరిగా ఎవరైనా ప్రేయర్ చేయండి. హలో, నేను చేయనా అన్న? చేయండి, ఎవరు చేసినా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు నాన్న యేసు. నాన్న ఇదిగో ప్రభా పిక్సెల్ ల్యాబ్లో తండ్రి ప్రభా ఇవాళ అనేకమైన నాన్న ప్రభా నన్ను ఆప్షన్స్ నేను నేర్చుకున్నా. అయ్యా ఇదిగో నాన్న పెట్టి మీరు వాడుకున్నారు ప్రభా నాన్న, మరి ఓపికతో నాన్న వివరంగా అన్ని నాన్న ప్రభా నాన్న నీకు ఇచ్చిన జ్ఞానంతో చెప్పబడ్డారు. అయ్యా వీటిని మేము నాన్న గాలికి ఉద్దేశాలు కాకుండా మమ్మల్ని మేము ప్రాక్టీస్ చేసుకుంటూ సహాయం చేయండి. అవును ప్రభా, అనేక మందికి నాన్న ఇమేజ్ షేర్ చేయాల్సిన పరిస్థితి అన్నిలో ఉన్నారు ప్రభా. క్రీస్తుని తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ఒక మాధ్యమం తండ్రి, దుర్బోధల గురించి చెప్పడం ఒక మాధ్యమం ప్రభా. ఎన్నో ఆప్షన్స్ మా ముందు ఉన్నాయి, సమయం కూడా ప్రభా అనేక దినాల నుంచి గడిపేస్తున్నాం. అయ్యా ఇలాంటివన్నీ నేర్చుకుని తండ్రి ప్రభు రోజుకి ఒక ఇమేజ్ అయినా షేర్ చేసి ప్రభా నాన్న నీ యొక్క సేవలో వాడబట్టకు మా అందరినీ సహాయం చేయమని, మళ్ళీ త్వరలో ప్రభా ఇంకా ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటకు నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. బాగా చెప్పావు అన్న.